హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు విజయవాడ భవానీపురంలో పెట్టిన మర్మైడ్ ఎగ్జిబిషన్ గురించి చూపిస్తున్నాను. ఈ వీడియో ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసరికి ఈచ్ పర్సన్కి 120 రూపీస్. బిలో 3 years వాళ్ళకి టికెట్ లేదు. అబౌవ్ 3 years వాళ్ళ నుంచి ఈచ్ వన్కి 120 రూపీస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వెళ్ళండి, చాలా బాగుంది. యానిమల్స్, చిన్న చిన్న యానిమల్స్, బర్డ్స్, క్యాట్, అలానే ఒక స్నేక్ కూడా ఉంది. మీకు ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ గేట్ నుంచి స్టార్ట్ చేసి చూపిస్తాను వీడియో. ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి ఇలాగా మెర్మైడ్ పిక్స్తో ఎంట్రన్స్ ఫొటోస్ అవి తీసుకోవడానికి చాలా నీట్గా ఉంది. ఇదిగోండి, ఇక్కడ మా పిల్లల నుంచి ఫోటో అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను వీళ్ళని, చూడండి. ఇదిగోండి, మర్మైడ్ ఎగ్జిబిషన్ ఎక్స్పో 2025 అని ఉంది. ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా సెట్టింగ్ అనేది వేశారు. స్నో వరల్డ్లోకి వెళ్తున్న సెట్టింగ్ మాదిరి ఇదంతా వేశారు. చూడండి, ఇక్కడ చిన్న గుహలా ఉంది. ఈ గుహల నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి. మా పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు మర్మైడ్ని చూడడానికి. ఫస్ట్ టైం చూడడం కదా, దానికోసం కేరింతలు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు లోపలికి. ఇదిగోండి, లోపలికి ఎంట్రన్స్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఇక్కడ ఒక చిన్న పాప కూర్చుని ఆడుకుంటుంది. స్టెప్స్ దిగంగానే మనకి మళ్ళీ ఇక్కడ కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అని మళ్ళీ ఎంట్రన్స్ ఒక పిక్ అనేది పెట్టారు. లోపలికి వెళ్ళేసరికి ఈ విధంగా సెట్ చేశారు. మొత్తం స్నో వరల్డ్ లాగా మొత్తం పౌడర్ అది వేసి సెట్టింగ్ అనేది చాలా బాగా నీట్గా ఉంది. సైడ్ వాటర్ వచ్చే విధంగా వాటర్ ఫాల్ కింద అలా పెట్టి మధ్య మధ్యలో చిన్న చిన్న హౌసెస్ కింద అనేవి పెట్టారు. అది కూడా చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ చిన్న చిన్నగా మధ్యలో చిన్న చిన్న హౌసెస్ అనేవి పెట్టారు. ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి చాలా బాగున్నాయి. సేమ్ మనకి స్నో వరల్డ్ ఎలా ఉంటాయో అలాగా మనకి ఇక్కడ పిక్స్ అనేవి తీసుకోవడానికి ఈ హౌసెస్ అనేవి చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ మా పిల్లలు పైకి ఎక్కి ప్రతి హౌస్ మీద పైకి ఎక్కి ఫొటోస్ అనేవి తీసుకుంటున్నారు. అలానే చూస్తున్నారు కదా, సెట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంది. మధ్య మధ్యలో చిన్న చిన్న పెంగ్విన్స్ కూడా పెట్టారు. ఇక్కడ పెంగ్విన్ చూసి రియల్ పెంగ్విన్ అనుకుంది మా చిన్న పాప. ఫోటో తీసుకోమంటే ముందు మామూలుగా బాగానే వెళ్ళిపోయింది, కానీ దగ్గరికి వెళ్ళేసరికి దగ్గర నుంచి చూసేసరికి భయం వేసినట్టుంది. మళ్ళీ వెనక్కి పరిగెట్టుకుని వచ్చింది. అప్పుడు మళ్ళీ వాళ్ళ అక్క తీసుకుని వాళ్ళ అక్క పక్కన అయితే నుంచుంది. అప్పుడు ఒక ఫోటో అనేది తీసుకుంది. ఇదిగోండి, ఇలా పరిగెట్టుకుని వచ్చింది భయం వేస్తానికి. తర్వాత మళ్ళీ వాళ్ళ అక్క పక్కకి వెళ్ళి నుంచుని ఒక పిక్ అనేది తీసుకుంది. ఈ పెంగ్విన్స్వి ఒక 3-4 పెట్టారు బొమ్మలు. నెక్స్ట్ ఇదిగోండి, ఇలా లోపలికి ఎంటర్ అయిపోతే దీని నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత జలకన్యలు అనేవి ఉన్నవి. ఇక్కడ ఇదిగోండి, సెట్టింగ్ అనేది చాలా నీట్గా క్లియర్గా ఉంది. మీకు క్లియర్గా చూపిస్తున్నాను. లోపలికి వెళ్ళేసరికి 2 ఉన్నారు, అదే 2 ఉన్నారు జలకన్యలు. ఒకే ఎక్వేరియంలో 2 పెట్టారు. ఇదిగోండి, 1 by 1 మీకు చూపిస్తున్నాను, చూసారా. సెటప్ అయితే వాళ్ళు జలకన్యల డ్రెస్ అనేది వేసుకొని ఇందులో ఉన్నారు. మా పిల్లలు అయితే ఫస్ట్ టైం చూడడం కదా, నేను ఫస్ట్ టైం అనుకో ఇలా చూడడం. కాకపోతే వాళ్ళకి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఏంటా అని, వెరైటీగా ఉంది ఏంటా అని కొత్తగా చూస్తున్నారు. ఫిష్ కాదు, మనిషి కాదు, ఏంటా అని. మా చిన్నదైతే ఇంక అలా చూస్తూనే ఉంది కళ్ళారు పెట్టి. ఒకసారి చూడండి, మీకు ఇంకొకసారి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. జలకన్యలను చూసిన తర్వాత బయటకు రాగానే ఇక్కడ మనకి ప్యారెట్స్ అలానే పెట్స్ పార్క్ కింద ఒకటి థీమ్ అనేది రెడీ చేశారు. ఇక్కడ కొన్ని పక్షులు
గెటప్పులు అనేవి పెట్టారు. గెటప్పులు కాదు, వీటిని ఏమంటారు, బొమ్మల్ని పెట్టారు. వీటిలో మధ్య మధ్యలో పక్షులు, అలానే క్యాట్లు, ఇంకేమున్నాయి, ఆస్ట్రిచ్ ఒకటి, ఒక స్నేక్ అనేది ఉంది. ఫస్ట్ నేను వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు ఆ స్నేక్ అనేది పడుకుని ఉంది, సైలెంట్గా ఉంది. తర్వాత మొత్తం వీడియో తీసుకుని వచ్చేసరికి అది లేచింది, అది కూడా వీడియో తీశాను. ఇవన్నీ ఇవి బొమ్మలు ఉన్న తర్వాత రియల్ యానిమల్స్, అదే పెట్స్ అనేవి ఉన్నాయి. మనకి కోడిల్లో ఎన్ని రకాల కోళ్ళు ఉంటాయో మ్యాక్సిమం అన్ని రకాల కోళ్ళు ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. మీకు 1 by 1 చూపిస్తున్నాను చూడండి. వీటి పేర్లు ఏంటో నాకు తెలియదు కానీ రకరకాల కోళ్ళు అయితే ఉన్నవి. ఇక్కడ చిన్న సైజు ఉడత టైప్లో ఉంది, కాకపోతే ఫేస్ వచ్చేసరికి మంకీ ఫేస్లో ఉంది. ఒక చిన్న ఉడత అది కూడా ఉంది. నాకు క్లారిటీగా తెలియలేదు కానీ చిన్నగా వీడియో తీశాను. నెక్స్ట్ దీని తర్వాత ఒక 2 కోళ్ళు బొచ్చుతో చాలా అంటే చాలా బాగున్నవి. కోడి పుంజులే, కాకపోతే వీటికి చాలా బొచ్చు ఉండి చాలా హెవీగా కనిపిస్తున్నాయి చూడటానికి. వాటి పిల్లలు కూడా ఉన్నాయి, ఒక 2 పిల్లలు వాటి పక్కనే. ఒక 7-8 రకాల కోళ్ళు అయితే ఉన్నాయి. తర్వాత వీటితో పాటు మనకి బాతులు, అలానే ప్యారెట్స్, మకావో, ఇటువంటి రకాల బర్డ్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ మీకు 1 by 1 ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నది అన్నది మాత్రం కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇక్కడ మీకు ఇట్లకైతే ఫ్రీ టికెట్, అంటే మనం ఫస్ట్ తీసుకున్నాం కదా 120 రూపీస్ టికెట్, అది ఇక్కడ వీటికి కూడా చూడవచ్చు. కాకపోతే నెక్స్ట్ మనం ఇక్కడ క్యాట్ని అయితే మాత్రం మనకి తాడేసి కట్టేశారు ఎటు వెళ్ళకుండా. దీని తర్వాత కోళ్ళు, ఒక 4 రకాల కోళ్ళు ఉన్నాయి కదా. దీని తర్వాత మనకి బాతులు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇది ఎగ్జిబిషన్లో టికెట్ 120 రూపీస్ తీసుకున్నారని చెప్పాను కదా, అది ఓన్లీ ఇక్కడ వరకే. నెక్స్ట్ మనం ఏమైనా ఎక్కాలి, ఎగ్జిబిషన్లో ఉన్న కిడ్స్ ఆడుకునేవి ఏ ఎక్కాలని ఈచ్ వన్కి ప్రతి దానికి టికెట్ అనేది ఉంది. ఇదిగోండి ఇక్కడ ఆస్ట్రిచ్కి వీళ్ళు మేత పెడుతున్నారు, నట్స్. అవేమో దాని ముక్కుకి అందట్లేదు, కాకపోతే చాలా గట్టిగా పొడుస్తుంది ఆ హోల్ నుంచి పంపిస్తుంటే. మధ్య మధ్యలో మా పెద్ద పాప వచ్చి కెమెరాకి హాయ్ హాయ్ అని చెప్పుకుంటూ వెళ్తుంది. ఇదిగోండి ఇది ఒక కోడి పుంజు వైట్ కలర్ది. ఇదిగోండి ప్యారెట్స్ అయితే ఇవి చాలా ఉన్నాయి, పైనే ఉన్నాయి, కిందకి అసలు రాలేదు, పైన పట్టుకుని వేలాడుతూ ఉన్నాయి. దీని పక్కనే 3 మకావో బర్డ్స్ అనేవి ఉన్నాయి, అందులో ఒకటి పెద్దది కానీ 2 చిన్నగా ఉన్నాయి. ఇవైతే ఎవరైనా పెడితే తిందాం అన్నట్టుగా అట్లా పట్టుకుని నిల్చున్నాయి. కాకపోతే ముక్కులు చాలా పొద్దుగా ఉన్నాయి. మీకు ఇక్కడ నుంచి వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా జస్ట్ మ్యూజిక్ అనేది యాడ్ చేసేస్తాను చూడండి. ఈ పెట్స్ పార్క్ నుంచి బయటకు రాగానే మనకి మళ్ళీ రైట్ సైడ్న పెద్ద ఎగ్జిబిషన్ అనేది ఉంది. ఇక్కడ మనకి షాప్స్ ఉన్నవి, అలా కిడ్స్ ఆడుకునే టాయ్స్, అలానే మనకి క్లాతింగ్ షాపు, ఇంకా అన్ని రకాల షాపులు కంటిన్యూస్గా ఒక 10 షాపులు అనేవి ఉన్నాయి. ఈ షాప్స్ బ్యాక్ సైడ్ మనకి ఎగ్జిబిషన్ అనేది ఉంది, అదే ట్రైన్ టాయ్స్ అవి ఉంటాయి కదా ఎక్కడానికి, చిన్నపిల్లలు ఎక్కడానికి, అవి కూడా ఉన్నాయి. అవి టికెట్ వచ్చేసరికి ఈచ్ వన్ 60 నుంచి స్టార్ట్ అయ్యి 100, 120 వరకు ఉంది. అలానే మధ్యలో మనకి ఇక్కడ స్నో రెయిన్ డ్యాన్స్ అనేది కూడా ఉంది, అది కూడా ఈచ్ వన్ వచ్చేసరికి 80 రూపీస్ పర్సన్కి టికెట్స్. ప్రతిదీ ఇక్కడ టికెట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇదిగోండి స్నో రెయిన్ డ్యాన్స్ అనేది లోపల మొత్తం మనకి చీకటిగా ఉంటుందంట లోపల. उधर चढ़ जा, वहाँ चढ़ जा।
కొండలు బాగానే చెప్పారు. పిల్లలు మొత్తం ఆడుకున్న తర్వాత ఐస్ క్రీమ్ తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో